ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి ఆగస్టు 31వ తేదీన ఏం జరగబోతుంది, అలాగే గ్రహాలు అనుకూల కదలికలు ఎలా ఉంటున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా వీరికి ఎలాంటి అదృష్టం రాబోతుంది అని పూర్తి అంశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వివరాలకు వెళ్ళే ముందు వీరి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ రాశి వారికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది, తెలివితేటలు కూడా ఎక్కువగానే ఉంటాయి. వీరు ఎప్పుడూ అందరికీ గొప్పగా బ్రతకాలని అనుకుంటారు, దానికోసం చాలా కష్టపడతారు. వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి ఈ రోజున ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి, ఎలాంటి ఆటంకాలు జరగవు. ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి, మంచి శుభవార్తలు వింటారు. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. సింహరాశి వారు చాలా అందంగా ఉంటారు, ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడతారు, ముక్కుసూటిగా వెళ్తారు. వీరిని ఎవరు మోసం చెయ్యరు, కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చెయ్యరు. ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోయి జీవితంలో ఆనందం రాబోతుంది. అలాగే ఇంట్లో డబ్బు పెరుగుతుంది, చేసే ప్రతి పనిలో మంచి లాభాలు వస్తాయి. మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులను సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి వారి అధిపతి సూర్యుడు. అలాగే ఈ రోజున ఈ రాశి వారికి కలిసి వస్తుంది, అదృష్టం కూడా వస్తుంది. ఊహించని ధనలాభాలు కలుగుతాయి. జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉండడానికి సిద్ధంగా ఉంటుంది. ఈ రాశి వారికి సహజమైన ధైర్యం, ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఎలాంటి కష్టాలు వచ్చినా తట్టుకునే శక్తి వీరికి ఉంటుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే, పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఒక ఆధ్యాత్మిక సాధన చేయడం మంచిది. అలాగే విద్యార్థులు ఉదయం సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల వీరిలో శక్తివంతం పెరుగుతుంది. చదువులో ఆటంకాలు తొలగిపోయి ఏకాగ్రత పెరుగుతుంది. రోజు ఎవరు సలహాలు ఇచ్చినా దాన్ని మీరు తీసుకోండి, కాకపోతే అహంకారంగా ఆ సూచనలని తీసుకోకుండా ఉండకండి. మీకు నచ్చితేనే తీసుకోండి, కాకపోతే అహంకారాన్ని ఈరోజు తగ్గించుకోండి. ఈ రాశి వారికి ఎలాంటి సమస్య వచ్చినా అది ఒక గుణపాఠంలా నేర్చుకుంటారు. దీనివల్ల భవిష్యత్తులో ఎలా ఉండాలి, ఎలాంటి విజయాలు సాధించాలి అనే విషయాలు తెలుసుకుంటారు. దీనివల్ల మీ జీవితంలో మంచి ఫలితాలు వస్తాయి. విద్యార్థులు కొన్ని ఈ రోజున నేర్చుకోవాలి. అవి ఏమిటంటే, సహనం, ఓపికతో ఉండడానికి ఎలా ఉండాలి అనేది నేర్చుకోవాలి. సింహరాశి వారికి ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఎలాగంటే లాభాలు ఉండవు, నష్టాలు ఉండవు. ఆగస్టు 31వ తేదీన వీరికి దైవభక్తి ఎక్కువ కావడం వల్ల మీరు కాస్త ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. రోజున మీరు అనుకున్న డబ్బు చేతికి సమయానికి అందకపోయినా భవిష్యత్తులో అందుతుంది. అలాగే దీనివల్ల మీరు కొంత మానసికంగా ఆందోళన పడతారు. ఈ రోజున మీకు ఏ సమస్య వచ్చినా దానికి మరింతగా రెట్టింపు ఆదాయం వస్తుంది. సింహరాశి అనగానే అడవికి రారాజులా ఎలా ఉంటారో వీరు కూడా నలుగురిలో సింహంలా ఉంటారు. వీరికి ఒక మంచి ప్రత్యేకత, ఉన్నత హోదా ఉంటుంది. గతంలో ఎవరైతే మిమ్మల్ని కించపరచడానికి సిద్ధంగా ఉన్నవారో ఇప్పుడు మీ చేతి కిందికి వస్తారు. వారు మీ సహాయం కోసం ఎదురు చూస్తుంటారు. ఈ సింహరాశి వారి మంచితనాన్ని తన స్నేహితులు స్వార్థానికి వాడుకుంటారు. అనుభవాలు వీరి ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అని మరింత జాగ్రత్త పరుస్తాయి. ఈ రోజున అంటే ఆగస్టు 31వ తేదీన నక్షత్రాల గమనం వలన శుభ ఫలితాలు, మరికొన్ని అశుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. రోజున కొంతమంది మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. అది ఎవరో తెలుసుకొని జాగ్రత్తగా ఉండండి. అలాగే మొహమాటం లేకుండా వారి నుంచి కాస్త దూరం అవ్వండి. ఇలా చేయడం వల్ల మీరు ఎలాంటి ఇబ్బందుల్లో ఇరుక్కుండా ఉంటారు. అలాగే కొత్త స్నేహితులను ఎంచుకునేటప్పుడు వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆలోచించండి. అదేవిధంగా కొంతమంది స్నేహం వదులుకోవాలని వారిని తప్పించుకొని తిరుగుతారు. అదేవిధంగా వారే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు, కానీ వారిని నమ్మకండి, నమ్మినట్టు నటించండి. ఈ సమయంలో మీకు కొత్త స్నేహితులు పరిచయం అవుతారు, మీకు చాలా దగ్గరగా అవుతారు. వారు ఎలాంటి వారు తెలుసుకొని వారితో ఉండండి. రోజు మీ మంచితనాన్ని చేతకాని తనం అనుకుంటారు.
ఈ రోజున మీరు ప్రేమించిన వారు మీ అంచనాల తగ్గట్టు ప్రవర్తించకపోవచ్చు. దానివల్ల చిన్న చిన్న సమస్యలు వస్తాయి, గొడవలకు దారి తీస్తుంది. ఈ రోజున మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా సానుకూలంగా పరిష్కరించుకోండి. మీ సమస్యలు తొలగిపోవడానికి వినాయకుడికి ఏ పూజ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. అర్ఘ్యం సమర్పించాలి. వినాయకుడు అనుగ్రహం త్వరగా ఇస్తాడు కాబట్టి అర్ఘ్యం సమర్పించాలి. ఆ అర్ఘ్యం ఎలాగంటే, ఒక రాగి చెంబులో బెల్లం ముక్క వేసి దాని నుండి మనం చేతితో నీటిని వదిలేసేయాలి. దానిని అర్ఘ్యం సమర్పించడం అంటారు. అయితే ఈ రాశివారు మీ భాగస్వామితో జాగ్రత్తగా వహించండి. ఏది మాట్లాడినా ఆలోచించి మాట్లాడండి. అనవసరంగా మాటలు పోగొట్టుకోకండి. ఎందుకంటే మీకు చిన్న సమస్యనే పెద్దగా మారబోతుంది. కాబట్టి తనతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. రాశివారు కొంతమందిని తమ భార్యలని అనుమానిస్తారు. అది మాత్రం మీరు పెట్టుకోకండి. అది దారి తీసిందంటే మీ జీవితం నాశనం అవుతుంది. పెట్టుకునేవారు చిన్న చిన్న పెట్టుబడులు పెట్టి పెద్ద పెట్టుబడికి వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరిని మరింతగా నమ్మరాదు. కాబట్టి చిన్న పెట్టుబడుల నుండి మొదలు పెట్టండి. ఉద్యోగ విషయానికి వస్తే ఉన్న ఉద్యోగంలోనే ఉండడం చాలా మంచిది. ఎందుకంటే ఉన్న ఉద్యోగం పోగొట్టుకొని మీరు పెద్ద ఉద్యోగానికి వెళ్ళాలనుకుంటే అసలు కొసరు లేకుండా అయిపోతుంది. ఉన్న ఉద్యోగంలోనే మీరు కంటిన్యూ చేయడం వల్ల రాబోయే రోజుల్లో మీకు మంచి ఫలితాలు వస్తాయి. అలాగే మీ స్నేహితుల్లో కూడా కొంతమంది మంచివాళ్ళే ఉంటారు. వారు ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారో నిర్ణయించుకొని వారితో ఉండండి. ఇక మీ ప్రేమ జీవితం సున్నితమైన క్షణాలతో నిండి ఉండాలంటే ఒకరినొకరు అర్థం చేసుకోండి. అనవసరంగా ఎక్కువ మాట్లాడకండి. దంపతుల మధ్య అపోహాలు తొలగిపోవాలంటే ఒకరినొకరు అర్థం చేసుకోండి. ఇతరుల భావాలను వినండి, అర్థం చేసుకోండి. రాశి వారికి ఆర్థికంగా ఈరోజు బాగానే ఉంటుంది. కానీ ఖర్చులు కూడా నియంత్రించడం మంచిది. వస్తువుల కోసం డబ్బు ఖర్చు చేయకండి. దాని బదులు అవసరమైన వస్తువులను కొనండి. చిన్న చిన్న ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. రియల్ ఎస్టేట్లో చిన్న పెట్టుబడులు పెట్టండి. చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు ఆస్తి పంపకాల విషయాలలో తగాదాలు రావచ్చు. మీ భాగస్వామితో డిన్నర్ చేయడానికి ప్లాన్ చేయండి. స్త్రీలు ఈరోజు గర్భం దాలిస్తారు. ఈ రాశివారు ఏ వృత్తిలోనైనా నైపుణ్యం పరీక్షించబడుతుంది. మీరు మంచి ఫలితాలను ఇవ్వడం కోసం ఏకాగ్రతను మీ పరిశ్రమలను కొనసాగించాలి. వ్యవహారాలను జాగ్రత్తగా వహించండి. జీవిత భాగస్వామితో ఈరోజు కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెట్టవలసి వస్తుంది. కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు. విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే ఎలాంటి సమస్యలైనా అనేక అడ్డంకులు ఉన్నప్పటికీ ఈ గ్రహాల అనుకూలంగా ఈ అధ్యాయాలపై దృష్టి పెట్టడానికి మరియు మంచి విద్యా ఫలితాలను సాధిస్తారు. విషయాల్లో వీరికి గవర్నమెంట్ సహాయపడుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు టైంపాస్ చేయడం మానుకోండి. మీరు ప్రతి క్షణం భవిష్యత్తు గురించి ఆలోచించి ముందడుగు వేయండి. విద్యార్థులు క్రమశిక్షణను కొనసాగించినట్లయితే మీరు గొప్ప విజయాలు సాధిస్తారు. ఉన్నత విద్యను అభ్యసించేవారు అద్భుతమైన విజయాలు సాధిస్తారు. కీర్తి ప్రతిష్టలను పొందుతారు. ఈ రోజున ఎలాంటి వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నా ఈరోజు సరిగ్గా ఆలోచించి అగ్రిమెంట్లు చేసుకోవచ్చు. చేయడం ద్వారా అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది.